వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈనాటి వీడియోలో లాస్ట్ 7 డేస్ 50 కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అత్యంత ముఖ్యమైన వాటిని కవర్ చేశాము. ఈ 50 ఎంసీక్యూస్, పీవైక్యూస్ బేస్ చేసుకొని తయారు చేసిన ఎంసీక్యూస్. కొన్ని క్వెషన్స్ లేదా టాపిక్స్ ఎగ్జామ్‌లో డైరెక్ట్ కూడా అడగొచ్చు. ఇది ఒక ర్యాపిడ్ రివిజన్ సెషన్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్వెషన్ చదువుతున్నప్పుడు మీరు కూడా కామెంట్ బాక్స్‌లో ఆన్సర్ చేయండి. మరి మీ ప్రిపరేషన్ లెవెల్‌ని చెక్ చేసుకోండి. ఈనాటి కరెంట్ అఫైర్స్ ఏందో చూద్దామా? ప్రశ్న 1. భారతదేశపు తొలి పేపర్లెస్ రాష్ట్ర న్యాయస్థానంగా ఏ రాష్ట్రం ప్రకటించబడింది? ఆప్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఆప్షన్ 1 అస్సాం, ఆప్షన్ 2 సిక్కిం, ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 ఉత్తరాఖండ్. ఇక్కడ గమనిస్తే అన్ని ఈశాన్య రాష్ట్రాలు మరియు కొండ ప్రాంతాల రాష్ట్రాలే ఇచ్చారు. మ్మ్, పర్యావరణ పరంగా ఇవన్నీ ఒకేనా ఉంటాయి కదా. అవును. పైగా భౌగోళికంగా ఇలాంటి ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు కల్పించి మొత్తం కోర్టును డిజిటలైజ్ చేయడం కష్టమనిపిస్తుంది కదా. మరి ఈ 4 రాష్ట్రాల్లో ఆన్సర్ ఎలా కనిపెట్టాలి? అంటే మీరు అడిగిన ప్రశ్నలోనే సగం లాజిక్ దాగి ఉంది చూడండి. పర్యావరణ పరంగా కొండ ప్రాంతాలు కాబట్టి డిజిటలైజేషన్ కష్టం అనే భ్రమను కల్పించడానికే ఎగ్జామినర్ ఉద్దేశపూర్వకంగా ఈ ఆప్షన్స్ ఇచ్చారు. ఓహో, అంటే ఇది పక్కా ట్రాప్ అన్నమాట. అవును, కానీ ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 2 సిక్కిం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్వయంగా సిక్కింను మన దేశపు తొలి పేపర్లెస్ రాష్ట్ర న్యాయస్థానంగా ప్రకటించారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్లో భాగంగా జరిగింది కదా. కరెక్ట్. ఇక్కడ పేపర్లెస్ అంటే కేవలం కంప్యూటర్లో పెట్టడం కాదు. ఆన్లైన్ ఫైలింగ్, డిజిటల్ సమన్లు, వర్చువల్ హియరింగ్స్ అన్నీ కాగితం వాడకుండా జరగడం. రైట్. మరి సిక్కింలో ఇది ఎలా అంత త్వరగా సాధ్యపడింది? సిక్కిం జనాభా తక్కువ కావడం, భౌగోళికంగా చిన్న రాష్ట్రం కావడం వల్ల అక్కడ పరిపాలనను కేంద్రీకృతం చేసి డిజిటలైజ్ చేయడం చాలా వేగంగా సాధ్యపడింది. రైట్. మరి మిగిలిన రాష్ట్రాల పరిస్థితేమిటి? ఆప్షన్ 1లో ఉన్న అస్సాం లేదా హిమాచల్ ప్రదేశ్ ఎందుకు సరైనవి కావు? ఆ అస్సాం చాలా విశాలమైన రాష్ట్రం గదా. అక్కడ ఇంకా పూర్తిస్థాయి నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని మారుమూల కోట్లకు చేరలేదు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కూడా ఈ గవర్నెన్స్ అమలు చేస్తున్నాయి, కానీ అవి మొట్టమొదటి పూర్తిస్థాయి పేపర్లెస్ కోర్టులు కాలేదు. అంటే పోటీ పరీక్షల్లో ఆ తొలి లేదా మొట్టమొదటి అనే కీవర్డ్ చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా ఎస్ ఫర్ సిక్కిం, ఎస్ ఫర్ సుప్రీం డిజిటల్ కోర్ట్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అబ్బా, భలే ట్రిక్ చెప్పారు. ఇప్పుడు రక్షణ రంగం వైపు వెళ్దాం. 22వ ప్రశ్న చదువుతున్నాను. ప్రశ్న 2. ఐఎన్ఎస్ మహేంద్రగిరి నిర్మాణం ఏ షిప్యార్డ్లో జరిగింది? ఆప్షన్స్ ఆ 1 కొచిన్ షిప్యార్డ్, 2 మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ లేదా ఎండిఎస్ఎల్, 3 గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, 4 హిందుస్థాన్ షిప్యార్డ్. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే, ఒకే ప్రాజెక్ట్లో వేర్వేరు షిప్యార్డ్లు పాలుపంచుకున్నప్పుడు ఒక నిర్దిష్ట నౌక ఎక్కడ తయారైందో ఎలా గుర్తుపట్టాలి? ఇది చాలా క్లాసిక్ ఎగ్జామ్ ట్రాప్. ముందుగా సరైన ఆప్షన్ 2 మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. దీని వెనుకున్న లాజిక్ చూద్దాం. అవును, ఈ మహేంద్రగిరి ప్రాజెక్ట్ 17ఏలో భాగం కదా. రైట్. ఇది నీలగిరి క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ శ్రేణిలో 6వ నౌక. ఇది ముంబైలోని ఎండిఎస్ఎల్లో తయారైంది. మనం ఎలిమినేషన్ పద్ధతిలో చూసుకుంటే ఆప్షన్ 1 కొచ్చిన్ షిప్యార్డ్ అనగానే మనకు భారీ విమానవాహక నౌకలు గుర్తుకురావాలి. అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ లాంటి మహాకాయ నౌకలు అక్కడ నిర్మిస్తారు కదా. ఇక ఆప్షన్ 4 హిందుస్థాన్ షిప్యార్డ్ ప్రధానంగా జలాంతర్గాముల నిర్మాణానికి ప్రసిద్ధి. అంటే ఈ రెండు ఆప్షన్స్ ఈ ఫ్రిగేట్ ప్రాజెక్ట్కి సంబంధం లేనివి అని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే కన్ఫ్యూషన్ అంతా ఆప్షన్ 3 గార్డెన్ రీచ్ దగ్గరే ఉందన్నమాట. అవును. ప్రాజెక్ట్ 17A కింద మొత్తం 7 నౌకలు నిర్మిస్తుంటే అందులో 4 ఎన్డీఎస్ఎల్ వాళ్లు, మిగిలిన 3 కోల్కతాలోని గార్డెన్ రీచ్ వాళ్లు నిర్మిస్తున్నారు. ఓహో, అందుకే మహేంద్రగిరి ఎక్కడ తయారయ్యింది అనేది స్పెసిఫిక్గా అడిగారు. కరెక్ట్. ఇది ముంబైకి చెందిన ఎన్డీఎస్ఎల్లోనే లాంచ్ అయ్యింది. పర్వతాల పేర్లతో ఈ నౌకలకు నామకరణం చేస్తారు. మహేంద్రగిరి అనేది ఒడిషాలోని ఒక పర్వత శిఖరం. చాలా లాజికల్గా చెప్పారు. ఇప్పుడు 3వ ప్రశ్న చూద్దాం. ఇది ఇంధన భద్రత గురించి. ప్రశ్న 3. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఇటీవల చేరిన కొత్త సభ్య దేశం ఏది? ఆప్షన్స్ ఆ 1 ఫ్రాన్స్, 2 జర్మనీ, 3 జోర్డన్, 4 ఆస్ట్రేలియా. ఈ ఆప్షన్స్ చూస్తే చాలా మంది తప్పు ఆన్సర్ పెడతారు. అదే కదా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా పేర్లు సోలార్ ఎనర్జీ న్యూస్లో తరచుగా వినిపిస్తుంటాయి కదా. మరి ఆదేశాలు ఎందుకు కాకూడదు? మీరు భలే పాయింట్ లాగారు. అవి వార్తల్లో ఉంటాయి కాబట్టే వాటిని ట్రాప్ చేయడానికి వాడారు. ఇక్కడ సరైన సమాధానం 3 జోర్డాన్. జోర్డాన్ ఎలా కరెక్ట్ అవుతుంది? ఎందుకంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి మధ్యప్రాచ్య ప్రాంతంలో విస్తరించడానికి జోర్డాన్ చేరిక చాలా కీలకం. జోర్డాన్ ఒక సన్ బెల్ట్ దేశం. అంటే సంవత్సరంలో అత్యధిక రోజులు సూర్యరశ్మి పుష్కలంగా ఉంటుంది. మరి ఆప్షన్ 1లో ఉన్న ఫ్రాన్స్ ఎందుకు కాదు? ఫ్రాన్స్ అసలు ఈ కూటమికి వ్యవస్థాపక దేశం గదా. భారతదేశంతో కలిసి 2015లో ప్యారిస్ సదస్సులో ఫ్రాన్స్ దీన్ని ప్రారంభించింది.
కాబట్టి అది ఇటీవల చేరిన దేశమయ్యే ఛాన్స్ లేదు. రైట్. మరి జర్మనీ, ఆస్ట్రేలియాల సంగతి? ఆ దేశాలు సౌరశక్తిలో ముందున్నా మన ప్రశ్నలోని కీవర్డ్ ఇటీవల చేరిన దేశం. అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు మనం ఆలోచించాలి. జే ఫర్ జాయిన్, జే ఫర్ జోర్డాన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అబ్బా, భలే ట్రిక్. ఇప్పుడు పాలిటీ నుండి 4వ ప్రశ్న చూద్దాం. ప్రశ్న 4. భారత పార్లమెంట్ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ను పరిశీలించండి. స్టేట్మెంట్ 1. ఇందులో లోక్సభ మరియు రాజ్యసభ రెండింటి నుండి సభ్యులుంటారు. స్టేట్మెంట్ 2. దీని సభ్యులు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ విధానాన్ని ఉపయోగించి నైష్పతిక ప్రాతినిధ్యం ద్వారా ఎన్నుకోబడతారు. స్టేట్మెంట్ 3. ఈ కమిటీ సభ్యుల పదవీకాలం 5 సంవత్సరాలు. ఆప్షన్స్ ఏమున్నాయి? పై స్టేట్మెంట్స్లో ఎన్ని సరైనవి అని అడిగారు. ఆప్షన్ 1 1 మాత్రమే, ఆప్షన్ 2 2 మాత్రమే, ఆప్షన్ 3 3 సరైనవే, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీంట్లో మీరేమనుకుంటున్నారు? సాధారణంగా లోక్సభ పదవీకాలం 5 ఏళ్లు కదా, కాబట్టి ప్రభుత్వ లెక్కలు చూసే ఈ కమిటీ కూడా 5 ఏళ్లు ఉంటుందని నేను అనుకుంటున్నాను. 3 సరైనవే అనిపిస్తోంది. ఇక్కడే పప్పులో కాలేశారు. సరైన సమాధానం ఆప్షన్ 2. అంటే కేవలం 2 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. అవునా? అంటే మొదటి 2 స్టేట్మెంట్స్ కరెక్టేనా? అవును. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మొత్తం 22 మంది సభ్యులుంటారు. 15 మంది లోక్సభ నుండి, 7 మంది రాజ్యసభ నుండి. కాబట్టి మొదటి స్టేట్మెంట్ రైట్. రెండవది కూడా కరెక్టే. ఎన్నిక పద్ధతి నైష్పత్తిక ప్రాతినిధ్యమే. అంటే నేను ఊహించినట్లు ఆ 3వ స్టేట్మెంట్ తప్పనమాట. ఎందుకు తప్పు? ఎందుకంటే పార్లమెంటరీ కమిటీల పదవీకాలం సాధారణంగా కేవలం 1 సంవత్సరం మాత్రమే ఉంటుంది. ఒక్క సంవత్సరమేనా? ఎందుకలా? ఒకవేళ 5 ఏళ్లపాటు ఒకే కమిటీ ఉంటే వారు పక్షపాతానికి గురయ్యే ప్రమాదముంది. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలపై ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నిఘా ఉండాలి కాబట్టి ప్రతి ఏడాది ఎన్నికలు జరుగుతాయి. వావ్! ఇది చాలా లాజికల్గా ఉంది. ఇప్పుడు 5వ ప్రశ్న బ్యాంకింగ్ రంగానికి సంబంధించింది చూద్దాం. ప్రశ్న 5. మిషన్ సాక్ష్యం ఏ రంగానికి సంబంధించినది? ఆప్షన్స్ 1 గ్రామీణాభివృద్ధి, 2 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, 3 బీమా రంగం, 4 వ్యవసాయం. సాక్ష్యం అనే పదం వినగానే ఏమనిపిస్తుంది మీకు? అది మహిళా సాధికారత కోసమో లేదా గ్రామీణాభివృద్ధి కోసమో అని సులభంగా భ్రమపడతాం కదా. 100% మన మైండ్ ముందుగా రూరల్ డెవలప్మెంట్ వైపే వెళ్తుంది. కానీ సరైన సమాధానం ఆప్షన్ 2 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అంటే దీనికి వ్యవసాయంతో సంబంధం లేదా? అస్సలు లేదు. ఈ మిషన్ను ప్రవేశపెట్టింది సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సహకారీ బ్యాంక్ క్షమతా నిర్మాణనేది దీని పూర్తి రూపం. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కోసమే ఆర్బీఐ ఈ ట్రైనింగ్ ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? గత కొన్నేళ్లుగా మనం పీఎంసీ బ్యాంక్ లాంటి కుంభకోణాలను చూశాం కదా. వీటికి కారణం ఆ బ్యాంకుల బోర్డు సభ్యులకు సరైన రిస్క్ మేనేజ్మెంట్ అవగాహన లేకపోవడం. అంటే వాళ్ల సామర్థ్యాన్ని పెంచడానికే ఈ మిషన్ సాక్ష్యమన్నమాట. కరెక్ట్. సైబర్ సెక్యూరిటీ, లోన్ రికవరీ విధానాలపై ఆర్బీఐ శిక్షణ ఇస్తుంది. కాబట్టి ఇన్సూరెన్స్కి గానీ వ్యవసాయానికి గానీ దీనికి ఎలాంటి లింక్ లేదు. చాలా క్లియర్. సరే, ఇప్పుడు చరిత్రలో మన దేశ సంపద ఎలా చేజారిపోయిందో ఆ చారిత్రక ప్రశ్నకు వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. చెప్పండి. రైట్. ఇప్పుడు హిస్టరీ ప్రశ్న చూద్దాం. అవును, 6వ ప్రశ్న చూద్దాం. ఇది ఎన్నోసార్లు పరీక్షల్లో వచ్చింది. ప్రశ్న 6. ఏ ఒప్పందం కింద కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వారికి అప్పగించారు? ఆప్షన్స్ 1 శ్రీరంగపట్నం ఒప్పందం, 2 అమృత్సర్ ఒప్పందం, 3 లాహోర్ ఒప్పందం, 4 అలహాబాద్ ఒప్పందం. ఇది చాలా ఎమోషనల్ అండ్ హిస్టారికల్ ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 3 లాహోర్ ఒప్పందం. లాహోర్ ఒప్పందం ఏ పరిస్థితుల్లో జరిగింది? సంవత్సరం 1849. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం ముగిశాక మహారాజా రంజిత్ సింగ్ స్థాపించిన గొప్ప పంజాబ్ సామ్రాజ్యం బ్రిటిష్ వారి వశమైంది కదా. అవును కదా. అప్పుడు మహారాజా దులీప్ సింగ్ చాలా చిన్నపిల్లవాడు. కరెక్ట్. కేవలం 10 ఏళ్ల వయసున్న ఆ చిన్నారి మహారాజా ద్వారా అత్యంత అమూల్యమైన కోహినూరు వజ్రం లాంఛనంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించబడింది. అది లాహోర్ ఒప్పందంలోనే జరిగింది. మరి మిగిలిన ఒప్పందాలేంటి? అవి ఎందుకు సరైనవి కావు? ఆప్షన్ 1లో ఉన్న శ్రీరంగపట్నం ఒప్పందం 1792లో జరిగింది. ఇది 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం ముగింపులో టిప్పు సుల్తాన్కు సంబంధించింది. పంజాబ్కు దీనికి లింక్ లేదు. మరి ఆప్షన్ 2 అమృత్సర్ ఒప్పందం. అది బ్రిటిష్ వారు గులాబ్ సింగ్ను జమ్మూ కశ్మీర్ పాలకుడిగా గుర్తించడానికి సంబంధించింది. ఇక ఆప్షన్ 4 అలహాబాద్ ఒప్పందం 1765లో బక్సార్ యుద్ధం తర్వాత జరిగింది. కాబట్టి ఇవేవి కోహినూర్కు సంబంధించినవి కావు. ఎల్ ఫర్ లాహోర్, ఎల్ ఫర్ లాస్ ఆఫ్ కోహినూర్ అని గుర్తుపెట్టుకోవాలి. అద్భుతమైన మెమరీ ట్రిక్. ఇప్పుడు 7వ ప్రశ్న ఎకానమీకి సంబంధించి చూద్దాం. ప్రశ్న 7. పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ లేదా ఈ పార్వాకి సంబంధించి ఏ స్టేట్మెంట్ సరైనవి? చదవండి. స్టేట్మెంట్ 1. మార్కెట్ మధ్యవర్తుల పనితీరు డేటాను ధృవీకరించడానికి దీనిని సెబీ నిర్వహిస్తుంది. స్టేట్మెంట్ 2. కేర్ రేటింగ్స్ లిమిటెడ్ సంస్థ దీనిని ధృవీకరించే మొట్టమొదటి సంస్థగా గుర్తింపు పొందింది. ఆప్షన్స్ 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2 రెండూ ఏదీ కాదు. ఇది క్యాపిటల్ మార్కెట్లో పారదర్శకత కోసం తెచ్చిన విధానం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే
1 మరియు 2 రెండూ సరైనవే. అంటే ఈ ఏజెన్సీ అసలు ఏం చేస్తుందంటారు? ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మనం ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు సేల్స్మెన్ చెప్పే మాటల కంటే మనం మెకానిక్ చెక్ చేసి ఇస్తే ఎక్కువ నమ్ముతాం కదా. అవును కదా. స్టాక్ మార్కెట్లో కూడా అంతేనా? ఖచ్చితంగా. పెట్టుబడి సలహాదారులు మేము గతంలో 50% లాభాలు తెచ్చిపెట్టాం అని వాళ్ళకి వాళ్లే చెప్పుకుంటే ఇన్వెస్టర్లు మోసపోతారు. అంటే ఈ పార్వ ఏజెన్సీ ఆ మెకానిక్ లాగా పనిచేస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. వారు చెప్పే ఆ రిటర్న్స్ నిజమేనా అని వెరిఫై చేసి సర్టిఫికెట్ ఇస్తారు. మొట్టమొదటి సంస్థగా కేర్ రేటింగ్స్కు సెబీ అనుమతి ఇచ్చింది. ను పరిశీలించండి. స్టేట్మెంట్ 1 దీనిని ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. స్టేట్మెంట్ 2 ఇనోపరేటివ్ ఈపీఎఫ్ ఖాతాలను ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఆప్షన్స్ 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2 రెండూ ఏదీ కాదు. దీనికి కూడా సరైన సమాధానం ఆప్షన్ 3. 1 మరియు 2 రెండూ సరైనవే. ఈ ఇనోపరేటివ్ అకౌంట్స్ అంటే ఏంటసలు? అంటే ఒక పాత ఇంట్లో మర్చిపోయిన పర్సు లాంటిదనమాట. చాలామంది ఒక కంపెనీ మారాక పాత పీఎఫ్ అకౌంట్ను కొత్త అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం మర్చిపోతారు. అలా 36 నెలల పాటు కంట్రిబ్యూషన్ లేకపోతే దాన్ని ఇనోపరేటివ్ అంటారు కదా. అవును. వేల కోట్ల రూపాయలు అలా పడి ఉన్నాయి. వాటిని వెతికి అసలైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఈ ప్రాప్తి పోర్టల్ పనిచేస్తుంది. ఎగ్జామినర్ ట్రాప్ ఎలా ఉంటుంది ఇక్కడ? ప్రాప్తి అనే పేరు చూడగానే ఇన్కమ్ ట్యాక్స్ అనో ఆర్బీఐ లోన్ రికవరీ అనో ఆప్షన్స్ ఇస్తారు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రైట్. ఇప్పుడు 9వ ప్రశ్న చూద్దాం. ఇది విద్యా హక్కు చట్టం గురించి. ప్రశ్న 9 విద్యా హక్కు చట్టం లేదా ఆర్టీఈ 2009కి సంబంధించి స్టేట్మెంట్స్ ఇవి. స్టేట్మెంట్ 1 ఇది ఆర్టికల్ 21A అమలుపరుస్తుంది. స్టేట్మెంట్ 2 ఇది 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత విద్యను తప్పనిసరి చేస్తుంది. మూడవ స్టేట్మెంట్ ఏమిటి? స్టేట్మెంట్ 3 ఇది ఉచిత విద్యా హక్కును 12వ తరగతి వరకు విస్తరిస్తుంది. ఆప్షన్స్ 1 and 2 మాత్రమే, 2 and 3 మాత్రమే, 1 and 3 మాత్రమే, లేదా అన్నీ సరైనవే. ఉచిత విద్య అనగానే 12వ తరగతి వరకు ఉంటేనే కదా కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడే చాలామంది బోల్తా పడతారు. మీ లాజిక్ నైతికంగా కరెక్టే, కానీ చట్టపరంగా కాదు. సరైన ఆన్సర్ ఆప్షన్ 1 అంటే 1 మరియు 2 మాత్రమే సరైనవి. అంటే 12వ తరగతి వరకు చట్టం వర్తించదా? లేదు. 2002లో వచ్చిన 86వ సవరణ ద్వారా ఆర్టికల్ 21A వచ్చింది కదా, దానికి పదును పెట్టడానికే ఈ 2009 చట్టం తెచ్చారు. మొదటి 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. కానీ 6 నుండి 14 ఏళ్లు అంటే అది కేవలం 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు కదా. ఓహో, అంటే నూతన విద్యా విధానం వచ్చింది కదా అని అభ్యర్థులు 12వ తరగతి వరకు అని కన్ఫ్యూజ్ అవుతారన్నమాట. అవును. ఆ కన్ఫ్యూజన్ను క్యాష్ చేసుకోవడానికే ఆప్షన్ అలా సెట్ చేశారు. చట్టం ప్రకారం నేటికి అది 8వ తరగతి వరకే. చాలా క్లియర్గా వివరించారు. ఇప్పుడు 10వ ప్రశ్న పర్యావరణం గురించి. ప్రశ్న 10 పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ 2026కి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ చూడండి. స్టేట్మెంట్ 1 ఇది ఐక్యరాజ్య సమితి కాప్ సదస్సులకు సన్నద్ధం కావడానికి సహాయపడే వేదిక. స్టేట్మెంట్ 2 2026లో సుమారు 40 దేశాలు పాల్గొన్నాయి. రైట్. నెక్స్ట్. స్టేట్మెంట్ 3 దీని ప్రాథమిక లక్ష్యం అభివృద్ధి చెందిన దేశాల మధ్య కేవలం వాతావరణ సహకారాన్ని ప్రోత్సహించడం. స్టేట్మెంట్ 4 గ్లోబల్ టెంపరేచర్ని 1.5 డిగ్రీల సెల్సియస్కి పరిమితం చేయడానికి ఇది చర్చిస్తుంది. ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ 1 1, 2 and 4 మాత్రమే. ఆప్షన్ 2 2 and 3. ఆప్షన్ 3 1 and 3. ఆప్షన్ 4 అన్నీ సరైనవే. మా డౌట్ ఏంటంటే ఈ యూపీఎస్సీ లాంటి పరీక్షల్లో కేవలం లాంటి పదాలు వాడినప్పుడు ఆ స్టేట్మెంట్ తప్పయ్యే ఛాన్స్ ఎక్కువ కదా. 100%. ఆ ఒక్క పదం ఆ మూడో స్టేట్మెంట్ని తప్పుగా మార్చేసింది. సరైన సమాధానం ఆప్షన్ 1 అంటే 1, 2 మరియు 4 మాత్రమే. అంటే మిగిలినవన్నీ కరెక్టేనా? అవును. జర్మనీ దీన్ని నిర్వహిస్తోంది. 1.5 డిగ్రీల లక్ష్యం కూడా కరెక్టే. కానీ కేవలం అభివృద్ధి చెందిన దేశాల కోసమే అనడం తప్పు. వాతావరణ మార్పుల ప్రభావం పేద దేశాల మీదే కదా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా. అభివృద్ధి చెందిన దేశాలు కాలుష్యం చేస్తే ఫలితం పేద దేశాలు అనుభవిస్తున్నాయి. అందుకే అన్ని దేశాల మధ్య నిధులు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గురించి చర్చించడానికే ఈ వేదిక ఏర్పడింది. సూపర్ పాయింట్. ఇప్పుడు డిఫెన్స్ నుండి 11వ ప్రశ్న. ప్రశ్న 11 విక్రమ్ VT-21 ప్లాట్ఫామ్కి సంబంధించి స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1 దీనిని DRDO అభివృద్ధి చేసింది. స్టేట్మెంట్ 2 ఇది ఉభయచర సామర్థ్యాన్ని కలిగి ఉంది, అంటే నీటిలో, నేలమీద పనిచేయగలదు. స్టేట్మెంట్ 3 దీనికి మొదటి తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను అమర్చారు. ఆప్షన్స్ 1 and 3 మాత్రమే. 2 and 3, 1 and 2 లేదా అన్ని సరైనవే అయుంటాయి కదా. అవును. ఆప్షన్ 3 1 and 2 మాత్రమే. ఈ ఉభయచర సామర్థ్యం అనేది భలే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ సరైన ఆన్సర్ ఆప్షన్ 3నే. 1 and 2 మాత్రమే కరెక్ట్. DRDO డెవలప్ చేసింది. దీనికి ఉభయచర సామర్థ్యం కూడా ఉంది. అంటే నేల మీద ప్రయాణిస్తూనే అకస్మాత్తుగా నదులు ఎదురైతే నీటిలో పడవలాగా వెళ్ళిపోతోంది. అబ్బా, మరి 3వ స్టేట్మెంటులో ట్రాప్ ఏముంది? అసలు ట్రాప్ టెక్నాలజీ జనరేషన్లోనే ఉంది. స్టేట్మెంట్ 3లో మొదటి తరం క్షిపణులు అనిచ్చారు. మొదటి తరం అంటే జాయ్స్టిక్తో మాన్యువల్గా గైడ్ చేయాలి. ఇంత అధునాతనమైన వాహనానికి అంత పాత టెక్నాలజీ వాడతారా?
అంటే లేటెస్ట్దే వాడాలి బనా? అవును. ఇందులో ఫైర్ అండ్ ఫాగ్గెట్ టెక్నాలజీ ఉన్న 3వ తరం అంటే థర్డ్ జెన్ నాగ్ లాంటి క్షిపణులను వాడుతున్నారు. ఆ జనరేషన్ నంబర్ మార్చి కన్ఫ్యూజ్ చేశారు. అబ్బా, టెక్నాలజీ జనరేషన్ గ్యాప్ మీద కూడా ట్రాప్ వేశారు. ఇక మన చివరి ప్రశ్నకు వెళ్లే ముందు ఒక ప్రకటన. చెప్పండి. Don't skip, watch till the end. This video contains the most important MCQs. Don't forget to like, subscribe, comment and share. And click the hype button to help this video reach maximum aspirants. For more updates, join our Telegram channel. The link is provided in the description. రైట్. ఇప్పుడు 12వ ప్రశ్న చూద్దాం. ప్రశ్న 12. గృహ సామాజిక వినియోగం ఆరోగ్యంపై NSO 80వ రౌండ్ సర్వేకి సంబంధించి ఈ స్టేట్మెంట్స్ చూడండి. స్టేట్మెంట్ 1. రోగాలను నివేదించే జనాభా నిష్పత్తి దాదాపు రెట్టింపయింది. ఇది పెరిగిన అవగాహనను సూచిస్తోంది. స్టేట్మెంట్ 2. గ్రామీణ పబ్లిక్ హెల్త్ కేర్ వినియోగం 28% నుండి 35%కి పెరిగింది. నెక్స్ట్. స్టేట్మెంట్ 3. ప్రభుత్వ ఆరోగ్య బీమా కవరేజ్ 12.9% నుండి 45.5%కి పెరిగింది. స్టేట్మెంట్ 4. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో ప్రసవాలు 90.5% నుండి 85.6%కి తగ్గాయి. ఆప్షన్స్ ఆ 1 మాత్రమే, 2 మాత్రమే, 3 మాత్రమే లేదా 4 సరైనవి. దీనిపై మీ విశ్లేషణ ఏంటి? నా డౌట్ ఏంటంటే రోగాల రిపోర్టింగ్ రెట్టింపు అవ్వడమంటే ప్రజల ఆరోగ్యం క్షీణించిందని కదా అర్థం. మరి పెరిగిన అవగాహన అని పాజిటివ్గా ఎలా చెబుతారు? ఇక్కడే సర్వే డేటాను చదివే గొప్ప కోణం దాగి ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 3 అంటే 3 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. మీరు అడిగిన పాయింట్ చూస్తే ఆస్పత్రికి వెళ్లేవారి సంఖ్య పెరగడమంటే రోగాలు పెరిగిపోయాయని కాదు. మారింకేంటర్థం? గతంలో గ్రామీణ ప్రజలు ఆస్పత్రికి వెళ్తే కూలీ డబ్బులు పోతాయని డాక్టర్ని కలిసేవారు కాదు. కానీ ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల వల్ల ఫ్రీగా వైద్యం దొరుకుతోంది. దీన్నే హెల్త్ సీకింగ్ బిహేవియర్ అంటారు. ఓహో, అంటే రిపోర్టింగ్ పెరగడం అనేది ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగిందనడానికి సంకేతమనమాట. ఖచ్చితంగా. అందుకే స్టేట్మెంట్ 1 కరెక్టే. పబ్లిక్ హెల్త్ కేర్ వాడకం, బీమా పెరగడం కూడా డేటా ప్రకారం సరైనవే. కానీ ఆ 4th స్టేట్మెంట్ తప్పు. అంటే ఆస్పత్రుల్లో ప్రసవాలు తగ్గలేదా? లేదు, తగ్గలేదు. వాస్తవానికి అవి 90.5% నుండి 95.6%కి పెరిగాయి. ఆశా వర్కర్ల కృషి చాలా అద్భుతంగా ఉందని ఈ డేటా చెబుతోంది. అత్యద్భుతమైన విశ్లేషణ. ఈ వీడియోని లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. ప్రశ్న 13. ఇది డిఫెన్స్కి సంబంధించింది. INS సుదర్శిని అనగా ఏమిటి? ఆప్షన్ ఏ సబ్మరైన్, ఆప్షన్ బి డిస్ట్రాయర్, ఆప్షన్ సి సేల్ ట్రైనింగ్ షిప్ మరియు ఆప్షన్ డి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సేల్ ట్రైనింగ్ షిప్. ఇక్కడ అభ్యర్థులు ఒక చిన్న ట్రిక్ వాడాలి. సుదర్శిని అంటే సేల్ ప్లస్ ట్రైనింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇది నావికాదళ క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఓహో, అంటే ఇది యుద్ధానికి వాడేది కాదనమాట. అవును. ఆప్షన్ ఏ సబ్మెరైన్ అంటే అది నీటి అడుగున ఉంటుంది. బి డెస్ట్రాయర్ అంటే క్షిపణులు వాడే యుద్ధనౌక. డి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే విమానాలు మోసుకెళ్లేది. కాబట్టి ఆప్షన్ సి మాత్రమే కరెక్ట్. చాలా క్లియర్గా చెప్పారు. ఇక ప్రశ్న 14. పాలిటీ విభాగం. పంచాయతీరాజ్ సంస్థలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగబద్ధత లభించింది? ఆప్షన్లు చూస్తే ఏ 42వ సవరణ, బి 44వ సవరణ, సి 73వ సవరణ, డి 86వ సవరణ. ఇది చాలా బేసిక్ ప్రశ్న. సమాధానం ఆప్షన్ సి 73వ సవరణ 1992. మరి మిగతావి ఎందుకు తప్పు అంటే 42వ సవరణను మనం మినీ రాజ్యాంగం అంటాం. 44వ సవరణ ఆస్తి హక్కుకు సంబంధించింది. ఇక 86వ సవరణ విద్యా హక్కు కల్పిస్తోంది. రైట్. ఇక ప్రశ్న 15. భౌగోళికం గురించి. పాకారా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి మహారాష్ట్ర, డి ఒడిషా. ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు. యాక్చువల్గా పాకారా సరస్సు నీలగిరి పర్వతాలలో ఉంటుంది. భౌగోళికంగా చూస్తే నీలగిరి పర్వతాల ప్రధాన భాగం తమిళనాడులోనే ఉంది కాబట్టి మిగతా ఆప్షన్లు ఎలిమినేట్ చేయొచ్చు. పర్ఫెక్ట్. నెక్స్ట్ ప్రశ్న 16. పాలసీ సంబంధించి. నషాముక్త్ భారత్ అభియాన్ 2.0 యాప్ గురించి సరైన వాక్యమేది? ఆప్షన్ ఏ ఇది ఆరోగ్య మంత్రిత్వ శాఖ యాప్, ఆప్షన్ బి నేషనల్ యాక్షన్ ప్లాన్ కింద మానిటరింగ్ కోసం డిజిటల్ ప్లాట్ఫామ్. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆన్సర్ ఆప్షన్ బి ఇది మానిటరింగ్ కోసం తెచ్చిన డిజిటల్ ప్లాట్ఫామ్. కానిది ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకురాలేదు, కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చింది. సో ఆప్షన్ ఏ తప్పు. అర్థమైంది. డ్రగ్స్ సమస్యను సామాజిక కోణంలో చూస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఎకానమీ మరియు సైన్స్ లింక్ ఉన్న ప్రశ్న 17. భారతదేశపు తొలి ఆల్కలైన్ బ్యాటరీ తయారీ కేంద్రం ఏ నగరంలో ఉంది? ఆప్షన్ ఏ శ్రీనగర్, బి లేహ్, సి జమ్మూ, డి చండీగఢ్. ఆన్సర్ ఆప్షన్ సి జమ్మూ. ఎవ్రీడీ కంపెనీ ఈ ప్లాంట్ను అక్కడ స్థాపించింది. మేక్ ఇన్ ఇండియా కింద ఇదొక పెద్ద స్టెప్. శ్రీనగర్ లేదా లేహ్లో మౌలిక సదుపాయాల సమస్యల వల్ల అక్కడ పెట్టలేదు. లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ ఆప్షన్ సి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అవును కదా.
యూనిసెఫ్ పిల్లల సంక్షేమం చూస్తుంది కానీ మందులను ఆమోదించదు. ఎగ్జాక్ట్లీ. వరల్డ్ బ్యాంక్ నిధులిస్తుంది, రెడ్ క్రాస్ అత్యవసర సహాయం చేస్తుంది. మెడికల్ అప్రూవల్స్ ఎప్పుడూ WHO మాత్రమే ఇస్తుంది. ఇక ప్రశ్న 19 సైన్స్కి సంబంధించి సెరియం మెగ్నీషియం చేంజెసైట్ ఖనిజాన్ని ఏ దేశం కనుగొన్నది? ఆప్షన్ ఏ యుఎస్, బి చైనా, సి రష్యా, డి జపాన్. ఆన్సర్ ఆప్షన్ బి చైనా. వాళ్ళు చంద్రుని ఉల్కలో ఈ కొత్త ఖనిజాన్ని కనుగొన్నారు. ఇది చాలా రేర్ డిస్కవరీ. వావ్! సరే, తర్వాతి సెక్షన్కి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన గమనిక. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఎంసీక్యూలున్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి, లింక్ డిస్క్రిప్షన్లో అందించబడింది. ఇప్పుడు ప్రశ్న 20కి వెళ్దాం. ఐఎన్ఎస్ కల్పేని ఏ రకమైన నావిక నౌక? ఆప్షన్ ఏ ఓపీవీ, ఆప్షన్ బి ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్, సి విమానవాహక నౌక, డి ఉభయచర నౌక. దీని ఆన్సర్ ఆప్షన్ బి ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్. ఇందాక మనం సుదర్శిని గురించి మాట్లాడుకున్నాం కదా, ఇది దానికి భిన్నంగా స్పీడ్గా వెళ్లి శత్రువులపై దాడి చేయడానికి వాడే చిన్న నౌక. విమానవాహక నౌకలంత భారీగా ఉండదు. రైట్. ప్రశ్న 21 స్ట్రాటజీ గురించి. విజన్ మహాసాగర్ దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ ప్రాంతీయ భద్రత మరియు వృద్ధి కోసం భారతదేశ సముద్ర వ్యూహం, ఆప్షన్ బి నదుల అనుసంధానం. ఖచ్చితంగా ఆప్షన్ ఏ. మహాసాగర్ అంటేనే సముద్రం. ఇది స్పేస్కి గానీ నదుల అనుసంధానానికి గానీ సంబంధించినది కాదు. మనం బ్లూ ఎకానమీని అభివృద్ధి చేయడానికి రచించిన వ్యూహమిది. ఇక భౌగోళిక అంశం. ప్రశ్న 22 ఎల్ నినోకి సంబంధించి సరైన వాక్యాలు ఏవి? వాక్యం 1 ఇది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతను పెంచుతుంది. వాక్యం 2 దీనివల్ల 10 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి ప్లవకాలు పెరుగుతాయి. ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే. రెండో వాక్యంలో 2 పెద్ద తప్పులున్నాయి. ఉష్ణోగ్రత 10 డిగ్రీలు పెరగదు, కేవలం 2 నుండి 4 డిగ్రీలే పెరుగుతుంది. అలాగే ప్లవకాలు అంటే ప్లాంక్టన్ పెరగవు, అవి పూర్తిగా తగ్గిపోతాయి. చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ప్రశ్న 23 చూద్దాం. డిసెంబర్ 2023 నాటికి ఎన్ని డీలిమిటేషన్ కమిషన్లు ఏర్పాటయ్యాయి? ఏ 1, బి 2, సి 3, డి 4. ఆప్షన్ డి 4 కరెక్ట్ ఆన్సర్. అవి 1952, 1962, 1972 మరియు 2002 సంవత్సరాల్లో ఏర్పాటయ్యాయి. అంటే ప్రతి సెన్సస్ తర్వాత ఇది జరగలేదన్నమాట. అవును. రాజ్యాంగపరంగా లోక్సభ సీట్ల సంఖ్యను ఫ్రీజ్ చేయడం వల్ల ఇది ప్రతి దశాబ్దానికి జరగలేదు. అర్థమైంది. మధ్యలో ఒక చిన్న రివిజన్ లాంటి ప్రశ్న 24 ఇందాకటే మళ్ళీ వచ్చింది. ఐఎన్ఎస్ కల్పేని అనగా? ఇది సింపుల్గా చెప్పొచ్చు. ఆప్షన్ బి ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్. మన నావికాదళం తీర ప్రాంత గస్తీ కోసం దీన్ని వాడతారు. నెక్స్ట్ ప్రశ్న 25 పాలిటీలో డిలిమిటేషన్ కమిషన్కు సంబంధించిన వాక్యాలు. వాక్యం 1 వీటి ఆదేశాలను కోర్టులో సవాలు చేయలేము. వాక్యం 2 పార్లమెంట్ కూడా వీటిని మార్చలేదు. ఆప్షన్ సి 1 మరియు 2 రెండు సరైనవే అంటుంది. ఆప్షన్ సీనే సరైన సమాధానం. డిలిమిటేషన్ కమిషన్కు అంత పవర్ ఉంటుంది. వాటి ఆదేశాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. వావ్! పార్లమెంట్ కూడా మార్చలేదా? ఇక ప్రశ్న 26 కూడా దీనిపైనే. వాక్యం 1 కమిషన్ ఆదేశాలు ఫైనల్. వాక్యం 2 దీనిపై వివాదాలకు ఒక ట్రిబ్యునల్ ఉంది. వాక్యం 3 ఇది ఓబీసీలకు రిజర్వేషన్లిస్తుంది. దీంట్లో సరైనవి? ఆన్సర్ ఆప్షన్ ఎన్ 1 మాత్రమే కరెక్ట్. ఎందుకంటే దీనిపైన ఎలాంటి ట్రిబ్యునల్ ఉండదు. అలాగే చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లు లేవు కాబట్టి ఈ కమిషన్ ఆ రిజర్వేషన్లు ఇవ్వదు. ఓకే. ఇక పాలిటీలో మరో ముఖ్యమైన ప్రశ్న 27 యాంటీ డిఫెక్షన్ లా గురించి. వాక్యం 1 పార్టీ చీలిక నుండి రక్షణ పొందటానికి 2/3 వంతు సభ్యుల మద్దతు కావాలి. వాక్యం 2 3వ వంతు అంటే 1/3 చీలిక నియమం ఇంకా అమలులో ఉంది. ఇందులో ఏది కరెక్ట్? ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే. ఆప్షన్ ఏ 1 మాత్రమే కరెక్ట్. యాక్చువల్గా ఒకప్పుడు 1/3 రూల్ ఉండేది, కానీ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తొలగించారు. ఇప్పుడు 2/3 సభ్యులు విలీనమైతేనే అనర్హత పడదు. చాలా క్లియర్. నెక్స్ట్ ప్రశ్న 28 అంతర్జాతీయ సంబంధాలు. ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి సరైనవి. వాక్యం 1 వస్తువులు, 2 సేవలు, 3 పెట్టుబడులు, 4 అంతరిక్ష సాంకేతికత. ఆప్షన్ ఏ 1, 2, 3 మాత్రమే. ఆన్సర్ ఆప్షన్ ఏ కరెక్ట్. 1, 2, 3 మాత్రమే. బేసిక్గా ఫ్రీ ట్రేడ్ అంటే వాణిజ్యం. అంతరిక్ష సాంకేతికత అనేది స్ట్రాటజిక్ లేదా డిఫెన్స్ డీల్ కింద వస్తుంది, కానీ వాణిజ్య ఒప్పందంలో రాదు. ఎలిమినేషన్ పద్ధతి వాడి ఈజీగా చెప్పొచ్చు. అవును కదా. ఇక సముద్ర చట్టం గురించి ప్రశ్న 29 అన్క్లోజ్. వాక్యం 1 ఇది సముద్ర చట్టం. వాక్యం 2 ఈజెడ్ని నిర్ణయిస్తోంది. వాక్యం 3 హై సీస్ మీద ఒక దేశానికి సార్వభౌమాధికారం ఉంటుంది. సరైనవేవి? ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే. ఎందుకంటే హై సీజ్ అంటే గ్లోబల్ కామన్స్. ఆ జలాల మీద ఏ ఒక్క దేశానికి సార్వభౌమాధికారం ఉండదు, అందరికీ హక్కుంటుంది. మూడో వాక్యం తప్పు. హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి,
లింక్ డిస్క్రిప్షన్లో అందించబడింది. ఇప్పుడు ప్రశ్న 30కి వద్దాం. మీ మేనషే కమ్యూనిటీ ఏ రాష్ట్రం నుండి ఇజ్రాయెల్కు తరలించబడ్డారు? ఏ అస్సాం, బి త్రిపుర, సి మిజోరాం, డి నాగాలాండ్. ఆన్సర్ ఆప్షన్ సి, మిజోరాం. ఈ కమ్యూనిటీ మణిపూర్లో కూడా ఉంటారు, కానీ 2026లో జరిగిన ఆపరేషన్ వింగ్స్ ఆఫ్ డాన్లో ప్రధానంగా మిజోరాం నుండే వీరిని ఇజ్రాయెల్కు తరలించారు. ఇది చాలా స్పెసిఫిక్ డీటెయిల్. ఇక మ్యాప్ పాయింటింగ్. ప్రశ్న 31. హార్ముజ్ జలసంధి ఎక్కడా ఉంది? ఆప్షన్ 1 మధ్యధర సముద్రం దగ్గర, ఆప్షన్ 2 ఎర్ర సముద్రం, ఆప్షన్ 3 పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఆప్షన్ 4 నల్ల సముద్రం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమాన్ని కలిపేదే హార్ముజ్ జలసంధి. మధ్యధరా సముద్రం అంటే జిబ్రాల్టర్ జలసంధి వస్తుంది, కాబట్టి మిగతావి ఎలిమినేట్ చేయొచ్చు. ఇదే టాపిక్ మీద కంటిన్యూయేషన్. ప్రశ్న 32. హార్ముజ్ జలసంధి వాక్యాలు. 1 ఇది ప్రపంచ చమురు రవాణాలో కీలకం. 2 ఇది పర్షియన్ గల్ఫ్ని కలుపుతుంది. 3 ఇది పూర్తిగా ఇరాన్ పరిధిలో ఉంది. సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి 1 మరియు 2 మాత్రమే. ఎందుకంటే ఇది పూర్తిగా ఇరాన్ కంట్రోల్లో లేదు. దక్షిణాన ఒమాన్ మరియు యుఏఈ కూడా ఉన్నాయి కదా. అవును, ఇంటర్నేషనల్ వాటర్స్ అవి. నెక్స్ట్ ప్రశ్న 33. ఎకానమీ మరియు అంతర్జాతీయం. 2026 మేలో ఒపెక్ నుండి వైదొలుగుతున్న దేశమేది? ఆప్షన్ ఏ సౌదీ అరేబియా, బి ఇరాన్, సి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డి ఇరాక్. ఆన్సర్ ఆప్షన్ సి యుఏఈ. వాళ్లు తమ చమురు ఉత్పత్తి మీద స్వంత నిర్ణయాలు తీసుకోవాలని బయటకొచ్చేస్తున్నారు. యాక్చువల్గా ఖతార్ కూడా 2019లోనే ఇలాగే వైదొలిగింది. మరి ప్రశ్న 34. ఈ ఒపెక్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఆప్షన్ ఏ గ్లోబల్ స్టాక్ మార్కెట్ కంట్రోల్, బి రిన్యూవబుల్ ఎనర్జీ, సి పెట్రోలియం విధానాల సమన్వయం మరియు మార్కెట్ స్థిరీకరణ. దీని పేరులోనే ఉంది కదా, ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఆప్షన్ సి కరెక్ట్. రెన్యూవబుల్ ఎనర్జీకి వీళ్ళకి సంబంధం లేదు. రైట్. ప్రశ్న 35. మౌలిక సదుపాయాలు. గంగా ఎక్స్ప్రెస్ వే ఏ నగరాలను కలుపుతుంది? ఏ లక్నో మరియు కాన్పూర్, బి ఆగ్రా మరియు ఢిల్లీ, సి మీరట్ మరియు ప్రయాగ్రాజ్. ఆన్సర్ ఆప్షన్ సి మీరట్ మరియు ప్రయాగ్రాజ్. ఇది ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ తూర్పు ప్రాంతాలను చాలా వేగంగా కలుపుతుంది. మిగతా ఆప్షన్లు పాత ఎక్స్ప్రెస్ వేలకు సంబంధించినవి. నెక్స్ట్ ప్రశ్న 36. సామాజిక న్యాయం సీడ్ స్కీమ్ వాక్యాలు. 1 ఇది సంచార జాతుల సాధికారత కోసం. 2 ఇది కోచింగ్, వైద్యం మరియు ఇళ్లు ఇస్తుంది. ఆప్షన్ సి 1 మరియు 2 రెండు సరైనవే. బేసిక్గా సంచార మరియు అర్ధ సంచార జాతులను అంటే డిఎన్టీలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అద్భుతమైన స్కీమ్ ఇది. ఇక చట్టాలకు సంబంధించి ప్రశ్న 37. విద్యా హక్కు చట్టం 2009 వాక్యాలు. 1 ఇది 6-14 పిల్లలకు ఉచిత విద్య ఇస్తుంది. 2 క్యాపిటేషన్ ఫీజు తీసుకోవచ్చు. 3 ప్రైవేట్ పాఠశాలలు ఈడబ్ల్యూఎస్ పిల్లలకు అడ్మిషన్ నిరాకరించవచ్చు. దీంట్లో తప్పుగా ఉన్నవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి 2 మరియు 3 రెండు తప్పు. ఎందుకంటే ఆర్టీఈ చట్టం ప్రకారం క్యాపిటేషన్ ఫీజును ఖచ్చితంగా నిషేధించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలు 25% సీట్లు ఈడబ్ల్యూఎస్ పిల్లలకి ఇవ్వాల్సిందే, నిరాకరించకూడదు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి అందులో. ప్రశ్న 38. వ్యవసాయం గురించి. ఏ రాష్ట్రం 13,000 కోట్ల పెట్టుబడితో మష్రూమ్ మిషన్ ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, బి మహారాష్ట్ర, సి పంజాబ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. పుట్టగొడుగుల ఉత్పత్తిని పెంచి ఎగుమతులను భారీగా పెంచాలన్నది వాళ్ళ ప్లాన్. గ్రేట్. వాణిజ్యం గురించి ప్రశ్న 39. నైరోబీలో ఏ దేశంతో కస్టమ్ సహకార ఒప్పందం కుదిరింది? ఆప్షన్ ఏ కెన్యా, బి సౌత్ ఆఫ్రికా, సి నైజీరియా. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే నైరోబీ అనేది కెన్యా రాజధాని, సో ఆటోమేటిక్గా ఆన్సర్ కెన్యా అని గుర్తుపట్టేయచ్చు. భలే ట్రిక్ చెప్పారు. ఇక మనం 40వ ప్రశ్నకి వచ్చాం. ముందుగా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఎంసీక్యూలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో అందించబడింది. ప్రశ్న 40. ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశం. వాక్యం 1 ఇది ప్రాంతీయ భద్రత గురించి చర్చించింది. 2 ఉగ్రవాదం అరికట్టడం లక్ష్యం. 3 బెలారస్ కేవలం పరిశీలకుడు మాత్రమే. సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే. యాక్చువల్గా బెలారస్ ఇన్నాళ్లు అబ్జర్వర్గానే ఉంది, కానీ ఇప్పుడు పూర్తి స్థాయి సభ్యత్వం పొందుతోంది కదా, సో 3వ వాక్యం తప్పు. అర్థమైంది. నెక్స్ట్ ప్రశ్న 41. సిప్రి 2025 రిపోర్ట్. వాక్యం 1 ఇండియా 5వ స్థానంలో ఉంది. వాక్యం 2 గ్లోబల్ మిలిటరీ ఖర్చు కగ్గింది. వాక్యం 3 ఆర్మ్స్ రేస్ పెరుగుతోంది. వాక్యం 4 యుఎస్ మొదటి స్థానంలో ఉంది. ఇందులో సరైనవి. ఆప్షన్ బి కరెక్ట్. 1, 3 మరియు 4 మాత్రమే. రెండో వాక్యం తప్పు. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం కూడా సైనిక ఖర్చు తగ్గించలేదు, పైగా పెంచాయి. అవును కదా, అంతా పోటీ పడుతున్నారు. ప్రశ్న 42.
G7 సభ్యదేశాలు ఏవి? 1 ఇటలీ, 2 జపాన్, 3 స్పెయిన్, 4 జర్మనీ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి 1, 2 మరియు 4 మాత్రమే. స్పెయిన్ అనేది G7లో సభ్యదేశం కాదు. ఇది చాలా లిమిటెడ్ గ్రూప్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్. ప్రశ్న 43. కార్ టీ సెల్ థెరపీ. వాక్యాలు. 1 ఇది ఇమ్యూనోథెరపీ రకం. 2 మన స్వంత ఇమ్యూన్ సిస్టమ్ను వాడుతోంది. 3 బ్లడ్ క్యాన్సర్కు పనికిరాదు. సరైనవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే. మూడోది తప్పు. బేసిక్గా బ్లడ్ క్యాన్సర్కు అత్యంత ప్రభావవంతమైన చికిత్స ఇదే. క్యాన్సర్ కణాలను చంపడానికి మన టీ కణాలను రీప్రోగ్రామ్ చేస్తారు. అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ను ఎవరు విడుదల చేశారు? ఆప్షన్ ఏ నీతి ఆయోగ్, బి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్, సి హోం వ్యవహారాల శాఖ. ఆన్సర్ ఆప్షన్ బి. లాజిక్ సింపుల్ అండి. పంచాయతీల పనితీరు కాబట్టి నేరుగా మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ వాళ్లే ఈ ఇండెక్స్ను డెవలప్ చేశారు. నీతి ఆయోగ్ లేదా హోంశాఖ కాదు. సూపర్. ఇక ముందుకెళ్లే ముందు స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఎంసీక్యూలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో అందించబడింది. ప్రశ్న 45. ఈ పంచాయతీ ఇండెక్స్ గురించి కంటిన్యూయేషన్. ఈ ఇండెక్స్లో ఏ రాష్ట్రం పాల్గొనలేదు? ఆప్షన్ ఏ కేరళ, బి తెలంగాణ, సి పశ్చిమ బెంగాల్. ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. ఆ రాష్ట్రం తమ డేటాను కేంద్రానికి సమర్పించలేదు. కానీ కేరళ, తెలంగాణ, గుజరాత్ లాంటి రాష్ట్రాలు చురుకుగా పాల్గొని బాగా పర్ఫామ్ చేశాయి. అర్థమైంది. నెక్స్ట్ ప్రశ్న 46. బయాలజీకి సంబంధించి. బి కణాలు మరియు టీ కణాల పాత్ర ఏమిటి? ఆప్షన్ ఏ అలర్జీలు పెంచడం, బి నొప్పుల తగ్గించడం, సి ఇమ్యూనోసప్రెసెన్స్, డి వ్యాధికారక క్రిముల నుండి శరీరాన్ని రక్షించడం. ఖచ్చితంగా ఆప్షన్ డి కరెక్ట్. ఇవి మన బాడీకి సైనికుల్లాంటివి. బి కణాలు యాంటీబాడీస్ ఇస్తే టీ కణాలు శత్రువులను చంపేస్తాయి. ప్రశ్న 47. మళ్లీ ఒపెక్ గురించి. 1 ఇది చమురు విధానాలను నిర్ణయిస్తుంది. 2 ప్రపంచంలోని ఎగుమతి దేశాలన్నీ ఇందులో ఉన్నాయి. 3 దీని హెడ్ క్వార్టర్స్ వియన్నాలో ఉంది. సరైనవి ఏవి? ఆప్షన్ బి 1 మరియు 3 మాత్రమే. రెండో వాక్యం ఎందుకు తప్పు అంటే అమెరికా, కెనడా లాంటి పెద్ద దేశాలు కూడా చమురు ఎగుమతి చేస్తాయి, కానీ ఇవి ఒపెక్లో సభ్యులు కావు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. ప్రశ్న 48. మ్యాప్ పాయింటింగ్. బాబ్ ఎల్ మాండిబ్ జలసంధి దేనిని కలుపుతుంది? ఏ నల్ల సముద్రం మధ్యధర, బి ఎర్ర సముద్రం మరియు గల్ఫ్ ఆఫ్ ఏడెన్. ఆన్సర్ ఆప్షన్ బి. ఎర్ర సముద్రంని, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ని కలిపే కీలకమైన చోక్ పాయింట్ ఇది. నెక్స్ట్ ఎనర్జీ గురించి. ప్రశ్న 49. ఏప్రిల్ 2026లో సాధించిన అత్యధిక విద్యుత్ డిమాండ్ ఎంత? ఏ 200 గిగావాట్లు, బి 220 గిగావాట్లు, సి 256 గిగావాట్లు. ఆన్సర్ ఆప్షన్ సి 256 గిగావాట్లు. దీనికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవడం వల్లే. అవును, ఇందాక మనం ఎల్నినో ప్రభావం అనుకున్నాం గదా, అదే. ఇక ప్రశ్న 50. సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఏ ఆర్టికల్స్ను పరిశీలిస్తోంది? 1 ఆర్టికల్ 25, 2 ఆర్టికల్ 26, 3 ఆర్టికల్ 14. ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే. ఆర్టికల్ 14 ఇక్కడ వర్తించదు. ఈ ధర్మాసనం పూర్తిగా మత స్వేచ్ఛ మరియు వాటి నిర్వహణ హక్కుల మీదే విచారణ చేస్తోంది. రైట్. ప్రశ్న 51. డిఫెన్స్. ఎక్సర్సైజ్ ప్రగతి తొలి ఎడిషన్ ఎక్కడ జరుగుతోంది? ఆప్షన్ ఏ అస్సాం, బి మేఘాలయ, సి అరుణాచల్, డి నాగాలాండ్. ఆన్సర్ ఆప్షన్ బి మేఘాలయలోని ఉమ్రోయ్లో జరుగుతోంది. మిగతా ఈశాన్య రాష్ట్రాలు ఇక్కడ ఆన్సర్ కాదు. ఓకే, మన ఆఖరి ప్రశ్నకి వచ్చేశాం. స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన ఎంసీక్యూలు ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడంలో సహాయపడటానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో అందించబడింది. సో ప్రశ్న 52. నీతి ఆయోగ్ ప్లాన్ గురించి. నీతి ఆయోగ్ విడుదల చేసిన డిపిఐ రోడ్ మ్యాప్ వాక్యాలు. 1 డిపిఐ 1.0 ఆధార్ యూపీఐ తెచ్చింది. 2 డిపిఐ 2.0 ఉపాధిపై దృష్టి పెట్టింది. 3 డిపిఐ 3.0 ఆర్థిక శ్రేయస్సు ఇస్తుంది. 4 ఫ్రాంటియర్ టెక్ హబ్ ఏర్పాటు. ఏవి సరైనవి? దీంట్లో అన్ని కరెక్టేనండి. ఆన్సర్ ఆప్షన్ డి. అన్ని 4 వాక్యాలు సరైనవే. బేసిక్గా ఇది భవిష్యత్తు కోసం భారతదేశ డిజిటల్ ప్రణాళిక. అద్భుతం. ఈ వీడియోని లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి.